ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఆధ్యాత్మిక శాస్త్రంలో మరొక అంశం గురించి మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క సందేశం మాస్టర్స్. రకరకాల ఆధ్యాత్మిక శాస్త్రాలు లేవు మిత్రులారా, ఉన్నది ఒకటే స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం. ఆ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఉన్న ఒకగానొక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, స్పిరిచువల్ సైన్స్ స్థాపింపబడడం జరిగింది. లక్షలాది మందులు, లక్షలాది జనులు, మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక శాస్త్ర విద్య విశారదులయ్యారు. తమ తమ జీవితాల్ని 3 పువ్వులు 6 కాయలుగా చేసుకుంటున్నారు. మనము కూడా వివేకానంద స్వామిలా కావాలి, గౌతమ బుద్ధుడిలా కావాలి, వర్ధమాన మహావీరులా కావాలి. వెరీ వెరీ సింపుల్. ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు తెలుసుకొనవాలి, అర్థము చేసుకొనవాలి. అప్పుడు వాటిని సహజంగానే జీవిస్తాము. సహజంగానే మనం ప్రతి ఒక్కరూ కూడాను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు అయిపోతాం. ఏమాత్రము ఆశ్చర్యకరమైన విషయం ఎంత మాత్రము కాదు. ఆధ్యాత్మిక శాస్త్ర విశారదులు కావడానికి ఏ హిమాలయాలకు పోక్కర్లేదు, పెళ్ళాం బిడ్డలను వదిలిపెట్టేసి సన్యాసం పుచ్చుకోకూడదు. హాయిగా మనం చేస్తున్న వ్యాపారంలో, మనం చేస్తున్న సంసారము, మనం చేస్తున్న ఉద్యోగము, మనం చేస్తున్న వ్యవసాయము, ఏది చేస్తుంటే అది వదిలిపెట్టవలసింది వ్యవసాయము కాదు, పెళ్ళాం బిడ్డలు కాదు, గృహస్థాశ్రమము కాదు, డబ్బు సంపాదన కాదు, ఇవన్నీ కాదు వదిలిపెట్టవలసింది మన జీవిత శాస్త్రం పట్ల అజ్ఞానాన్ని. ఆధ్యాత్మిక శాస్త్ర పరిచయ లేమి ఉంది మనకి, ఆ లేమిని వదిలిపెట్టాలి, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పరిచయం చేసుకోవాలి. అంతే, అంతకన్నా ఇంకేమీ లేదు మిత్రులారా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.